వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. మనం ప్రస్తుతం ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణాశ్రమ ధర్మాలు తర్వాత చెబుతూ అందులో సన్యాసి ఏ విధంగా 4వ ఆశ్రమం అనేటువంటి సన్యాస ఆశ్రమంలో ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాము. అయిన తర్వాత నిన్నటి రోజున చూసిన దాంట్లో సన్యాసి భిక్ష దొరికినా నిర్లిప్తంగా ఉండాలి, దొరక్కపోయినా నిర్లిప్తంగా ఉండాలి. అది ప్రారబ్ధ కర్మ వలన జరుగుతోంది, కానీ పరమాత్మ యొక్క దీనికి సంబంధం లేదు అనేటువంటి జ్ఞానంతో పూర్తి వైరాగ్యంతో ఉంటూ అందిన దాన్ని పొందుతూ లేని కానికి నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. తర్వాత అలాగే ఆహారంతో పాటు భిక్షతో పాటుగా వస్త్రాలు ఏం దొరికినా దొరక్కపోయినా కూడా సంతోషంగానే ఉండాలని అంతవరకు మనం చూడడం జరిగింది. ఇక ఇవాళకు వచ్చేప్పటికీ ఆయన చెప్తున్నాడు, నేను దేవుణ్ణైనా, కృష్ణుడు చెప్తున్నాడు కదా, నేను దేవుణ్ణైనా కూడా నా నియమం ప్రకారంగానే నేను శౌచాది కృత్యాలు జరుపుతూ శాస్త్రోక్త నియమాలు పాటిస్తూ ఉంటాను. ఇది భగవద్గీతలో కూడా చెప్తాడు. ఎందుకంటే నేను సృష్టిని మొత్తం అంతా ప్రపంచాన్ని సృష్టించేది నేను, భరించేది నేను, పోషించేది నేను, లయం చేసేది నేను. కాబట్టి నిజంగా నేను ఏమీ చేయక్కర్లా, కానీ నేను అన్ని పనులు చేస్తాను. ఎందుకు అంటే మామూలుగా ప్రపంచంలో మానవులందరికీ ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, ఎవరైనా మనం ఒక పెద్ద ఆయన, మనకన్నా పెద్ద ఆయన ఓ పని చేయడం లేదనుకోండి, ఆ సాకు చూపించి మనం పని చేయడం మానేస్తాం. మామూలుగా మనందరికీ ఉన్న లక్షణం అది. సో అదే కారణాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. నేను పని చేయకుండా నేనేం చేయాల్సిన అవసరం లేదు, నాకేం సంబంధం లేదని నేను గనక ఖాళీగా ఉంటే ప్రపంచంలో ఎవరూ పనిచేయరు. నాకన్నా ఎక్కువగా రావు దుప్పట్ల కప్పు పడుకుంటారు. అందుకోసమనే వాళ్ళకు ఒక మంచి ఉదాహరణగా నేను ఉండడం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నేను సాక్షాత్తు దేవుణ్ణైనా కూడా నా నియమం ప్రకారంగానే నేను శౌచాధికరంటే శుచిగా ఉండడం, అటువంటి కృత్యాలు అన్నీ కూడా జరుపుతూ శాస్త్రోక్తమైనటువంటి నియమాలు అంటే మానవులు అందరూ శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేయాలి, శాస్త్ర విహితమైనటువంటి ఆహారం తీసుకోవాలి, శాస్త్రానుబద్ధంగా జీవించాలి, ప్రవర్తించాలి, గుణాలు లేకుండా ఉండాలి. తర్వాత మామూలుగా అబద్ధాలు, దొంగతనాలు ఇటువంటి గుణాలన్నీ కూడా ఏవీ లేకుండా ఉండాలనే నియమం ఏదైతుందో ఆ శాస్త్ర నియమాలన్నీ కూడా నేను పాటిస్తాను, పాటించి మీకు ఉదాహరణగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. తర్వాత ఆ విధంగానే జ్ఞాన సంపన్నుడు అంటే జ్ఞాని, అతడు కూడా శుచి అంటే శౌచం అంటాం. ఈ శుచి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఏమిటి? బాహ్య శుచి, అంతర్శుచి. బాహ్య శుచి అంటే ఇప్పుడు మామూలుగా మనం స్నానం చేయడం ఇట్లాంటివన్నీ బాహ్య శుచి. అంతర్శుచి అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పొరపాటు ఇక్కడే జరుగుతోంది. అంతర్శుచిని గురించి ఎవ్వరూ చెప్పడం లేదు, పాటించడం లేదు. అంతర్శుచి అంటే అర్థం ఏంటంటే, అంతరంలో నీకు 4 ఫ్రెండ్సో లేదా శత్రువులో ఉన్నారు. ఎవరు వాళ్ళు? అంతఃకరణ అంటాం. ఈ అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహం. ఈ 4 శుభ్రపరిచి అనగా వాళ్ళు ఉండవలసిన దోవలో ఉండేటట్టుగా చూసుకోవడానికి ఎవరూ ప్రయత్నం జరగటం లేదు. ఎక్కడా కూడా ఇది నేర్పబడడం లేదు. దానివలన మనం పైన బాహ్యమైనటువంటి శౌచం చేసుకుంటే సరిపోతుందనేటువంటి విషయానికి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దీక్షలు తీసుకుని మనం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నప్పుడు అంతఃశుచి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మన మనస్సు శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండాలి, ఏది దొరికితే దాంతో మనం సంతృప్తి పడిపోతూ ఉండాలి. ఇటువంటివన్నీ లక్షణాలను మనకు నేర్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఆ పరమాత్మ యొక్క అనుజ్ఞ ప్రకారం అంతఃశుచికి మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా గుర్తు. రైట్. తర్వాత శుచి, శుభ్రంగా ఉండడము. తర్వాత స్నానం. ఎందుకంటే చాలామంది
ఆశ్రమాలకు కానీ గుళ్ళకు కానీ స్నానం చేయకుండా కూడా వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి కొన్ని. అంటే అది చెయ్యాలని కూడా తెలియదు వాళ్ళకి పాపం, అది చెప్పేవాళ్ళు లేరు. అందువలన శుచి శుభ్రంగా ఉండడం, ఆచమనం అనగా ఈ మామూలుగా పూజ చేసేటప్పుడు 3 సార్లు ఉద్ధరణతో నీళ్లు తీసుకుని మనం తీసుకోవాలి. ఎందుకు అంటే కారణం మామూలుగా శ్వాస మనం తీసుకున్నది మన యొక్క శ్వాస నాళికలోంచి మన యొక్క బ్రెయిన్కి వెడుతూ ఉంటుంది. అందువలన మన ఈ గొంతు లోపల ఎండిపోయే అవకాశం ఉంటుంది, పొడిబారిపోతుంది. అర్థమైందా? అది పొడిబారిపోతే దగ్గు వస్తుంది, నువ్వు ఏ పని చెయ్యలేవు. ముఖ్యంగా ధ్యానం యోగం చేద్దాం అనుకుంటే అది పెద్ద అడ్డంకి, దగ్గుతూ కూర్చోవడం పోతుంది మొత్తం అంతా. తర్వాత ఏదైనా ఆహారం తినేటప్పుడు కూడా ఇక్కడ తడి ఉండాలి. అందుకని నాలిక తడిగా ఉండడం కూడా అవసరం కాబట్టి 3 సార్లు ఆచమనం చేసి దాన్ని తీసుకొని ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు తీసుకుని ఈ తడుపుకోవడం, దీన్ని పొడి లేకుండా చేసుకోవడం చేస్తాం. అలా చేసుకోవడం ద్వారా నీవు చదివే మంత్రాన్ని క్లియర్గా చదవగలుగుతావు. ఏనా? తర్వాత దగ్గు అట్లాంటివి లేకుండా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతగా దాన్ని ధ్యానం అది చేసుకోవాలనుకున్నప్పుడు ఏకాగ్రతతో కూర్చోవడానికి సౌకర్యం కలుగుతుంది. సో ఆచమనం చేయాలి. తర్వాత ఇతర నియమాలు ఆచరించవలసినదే. ఇతర నియమాలు అంటే ఏమిటి? ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం నిటారుగా కూర్చోవాలి. ఇలా గొదుగులు పడిపోయి కూర్చోవడానికి వీలు లేదు. ఎందుకని? మన వెనకాల ఉన్నటువంటి వెన్నుపూస నిటారుగా ఉంటేనే మన కింద ఉన్నటువంటి ప్రాణశక్తి, మూల ప్రకృతి శక్తి ఏదైతే ఉందో అది పైకి ప్రయాణం చేయడానికి వీలవుతుంది. అలా పైకి ప్రయాణం చేయడానికి పరమాత్మ ఇక్కడ పైన ఉన్నాడు కనుక ఆయనకి చేరాలంటే నీవు నిటారుగా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి. అందుకోసం చెప్పబడింది. ఏ విధమైన యోగం నేర్చుకోవాలనుకున్నా నువ్వు అటెంటివ్గా కూర్చోవాలి. అందుకని భగవద్గీతలో ఏం చేస్తారు? సమంకాయం శిరోగ్రీవం ధారయన్నాచలం స్థిర. నీ దృష్టి అంతా కూడా స్థిరంగా ఉండాలి. తల మెడ అంతా ఒక దీనిగా ఉండాలి, స్ట్రైట్గా 90 degrees. సో ఇట్లా కూర్చుంటే కానీ నువ్వు సరిగా చేయడానికి అవకాశం రాదు. అది తర్వాత ఇతర నియమాలు ఆచరించవలసి. అయితే ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తున్నాడు. అయితే అతడు అంటే జ్ఞాని సామాన్యుల వలె శాస్త్ర విధులకు, జ్ఞాని కదా, వాడికి అన్నీ తెలుసు. వాడు ఎప్పుడు ఉండేది పరమాత్మలోనే. శరీరం ఇక్కడ ఉన్నా కూడా అతని యొక్క దృష్టి అంతా పరమాత్మతో లయించిపోయి ఉంటుంది. ఎల్లప్పుడూ పరమాత్మతో అనుసంధానం అయి ఉంటాడు అతను. మన ప్రపంచ విషయాల పట్ల అయితే ఉండదు. కాబట్టి సామాన్యుని వలె శాస్త్ర విధులకు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ మనం చేయాలని, ఇవన్నీ అతనికి అప్లై కావు. అది చేసేది. ఎందుకంటే తెలుసుకోవాల్సింది, పొందవలసింది, గమ్యం చేరవలసింది అన్నీ పొందేశాడు ఆయన. పరమాత్మ సాక్షాత్ ఆయనలోనే ఉన్నాడు. ఆయన ఉన్నాడనేది జ్ఞానం ఈయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కాబట్టి అతను ఇంక చేయవలసిన పని ఏం లేదు. సో శాస్త్ర విధులకు, విధికి కింకరుడై మాత్రం చెయ్యడు. అంటే ఇది చెయ్యకపోతే లాభం లేదు అనే భయం మనలాగా వాడికి లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ తాను దానిలోనే ఉన్నాడు కనుక. తర్వాత ఇది పాటించకపోతే ఇప్పుడు మేము చెప్పినట్టుగా మనం ఒక దీక్ష ఏదో పెట్టుకున్నాం, లేకపోతే ఒక వ్రతం చేస్తున్నాం, అది భోజనం చేయకుండా చేద్దామని, అటువంటివి ఆయనకి ఏం లేవు. ఆయన తిన్నా పవిత్రుడే, తినకపోయినా పవిత్రుడే. ఎందుకని? పరమాత్మతో ఎల్లప్పుడూ అనుసంధానం అయిపోయి ఆయనతో రమిస్తూ ఉంటాడు. ఉపరతి అంటాం దాన్ని. పరమాత్మతో ఎవరైతే అనుసంధానం అయి ఉంటున్నారో వాళ్ళు పాటించేదాన్ని ఉపరతి అంటారు. అంటే ఉపా దగ్గర, రతి పరమాత్మతో సంయోగం. ఈ భూమధ్యంలో నీవు పరమాత్మతో పైకి వెళ్ళి అక్కడికి చేరినట్లయితే అక్కడ జరిగే ఆనందము, అనుభూతి ఏదైతే ఉందో దానిలో ఉన్నవాడికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాల పట్ల ఆసక్తి ఉండదు. మనందరికీ ఉంటాయి కనుక మనం అన్నీ జాగ్రత్తగా కూర్చోవాలి, మన ఇది ముట్టుకోకూడదు, అది తినకూడదు, ఇది చేయకూడదు అని ఇవన్నీ మనకున్నాయి. కానీ జ్ఞానికి మాత్రం అవి లేవు అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా? రైట్. తర్వాత జ్ఞానపురుషునికి భేద దృష్టి అసలు ఉండదు. అంటే ఇప్పుడు నేను ఈ రాజన్నాయన్ని విడిగా చూస్తాను, నాకన్నా భిన్నంగా ఉన్నాడు అంటే ద్వైతం, రెండు, నేను వేరు, రాజు వేరు. జ్ఞానికి నా లోపల ఉన్న పరమాత్మ, వాడి లోపల ఉన్న పరమాత్మ ఒకటే కనుక వాడికి నాకు ఏమీ తేడా లేదు. వాడే నేను, నేనే వాడు. పరమాత్మ దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టిలో అతను ఉంటాడు. కాబట్టి భేద దృష్టి లేదు కనుక ఇతని పట్ల ప్రేమ,
వాడి పట్ల కోపము, వాడి పట్ల ఆప్యాయత, ఇన్ని రకాలుగా మనలో గుణాలు ప్రకోపించే అవకాశం లేదు. అందరి పట్ల సమభావమే. రైట్, ఒక మనిషి అవతలవాడు మనంత జ్ఞానం లేనివాడు ఉన్నాడు కదా, వాడికి కోపం వచ్చింది, ఏదో చేశాడు, అయినా సరే నిబ్బరంగా కూర్చో. ఎందుకని? నేను వాడి మీద కోపం చేసుకుంటే నా మీద నేను కోపం చేసుకున్నట్టు అవుతుందని వాడికి తెలుసు, అందుకని చేయడు. అర్థమైందన్న? ఇది జ్ఞాని విషయంలో మనం మాట్లాడుతున్నాం. మామూలుగా ప్రాపంచిక విషయాల్లోకి దీన్ని తీసుకురాకండి. ఎందుకంటే మనం కొద్దిగా ఎక్కువగా ఫాస్ట్గా వెళుతూ ఉంటాం అనవసర విషయాల్లోకి. అది వద్దు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ ప్రపంచంలో అన్ని నియమాలు ఉన్నాయి, ఇవన్నీ పాటించాలి, ఆశ్రమ విధులన్నీ పాటించాలి. ఏనన్నా? ఓకే, రైట్. తర్వాత జ్ఞానపురుషునికి భేద దృష్టి అసలు ఉండదు. పూర్వం ఉన్నా కూడా, అంటే జ్ఞాని కాకముందు మనందరం ఇప్పుడు ఏ ప్రయత్నం చేస్తున్నామో అట్లాగే అతనికి కొన్ని నియమాలు అవన్నీ పాటించాడు. పూర్వం ఉన్నా కూడా నా సాక్షాత్కార భాగ్యం ప్రభావం వలన అది నశించిపోతుంది. సో ఒకసారి పరమాత్మతో అనుసంధానం కలిగి ఆయన యొక్క అనుభవం నీకు సహస్రాలలో కలిగినప్పుడు ఈ భేదాలన్నీ పోతాయి. నీవు పరిశుద్ధమైనటువంటి మన శుద్ధి చేయబడిన బంగారు కణికలాగా తయారైపోతావు. ఇంకా దానిలో ఏ విధమైన లోటు లేదు, లోపం లేదు. సో ఆ విధంగా మనం తయారైపోయే అవకాశం, అటువంటి వాడినే జ్ఞాని అనబడేది. తర్వాత సమత్వం అతనికి సిద్ధిస్తుంది. అన్నిటి పట్ల సమానమైన బుద్ధి. ఇది జరిగిందని సంతోషం లేదు, అది జరగలేదని బాధ లేదు. రెండిటి పట్ల సమానంగా ఉండేటువంటి బుద్ధి పరమాత్మ అనుభవం కలిగిన తర్వాత వస్తుంది. అది రానంత వరకు మనలో గుణాలు ఉంటాయి నాన్న, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనలో 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఉన్నంత వరకు తారతమ్యములు అనగా భేదభావం లేకుండా మనం ఎవరూ ఉండలేము. మనకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు ఒక మాదిరివాడు, వీడిని నమ్మకూడదు, ఇటువంటి అభిప్రాయాలని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. మనకున్న జ్ఞానంతో, వాడితో ఉన్న మనకు సంబంధంతో. న్యాయానికి మనకు ఆ వ్యక్తి గురించి మనకు కొంతవరకే తెలుసు, పూర్తిగా మనకు తెలియదు. మనకున్న పరిమిత జ్ఞానంతో వాడు మంచివాడు, దొంగవాడని మనం నిర్ణయం చేస్తున్నాం. నిజానికి వాడిలో మనకు కనపడనటువంటి ఎన్నో మంచి లక్షణాలు ఉండొచ్చు, అవి మనకు తెలియట్లే. అదేందన్న? అందుకని మనలో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఒకరి గురించి ఒకరి అభిప్రాయం, ఇంకోటి గురించి ఇంకో అభిప్రాయం. ఇది తప్పు. నువ్వు సంపూర్ణంగా ఒక వ్యక్తి గురించి తెలియందే అభిప్రాయం ఏర్పరచుకోవడం పొరపాటు. అర్థమైందా? జ్ఞాని అన్నవాడు వాడికి అసలు రెండోది అనేది లేదు కదా నాన్న. ఉన్నదంతా పరమాత్మే, నాలో ఉన్నాడు, బయట ఉన్నాడు, కనపడుతున్నవన్నీ పరమాత్మ స్వరూపమే, నేను పరమాత్మ స్వరూపమే, నాకు వాటికి భిన్నమేముంది, తేడా అనేది లేదు. ఆ దృష్టిలో ఉన్నప్పుడు మనలాగా మన అసెస్మెంట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు ఒక్కొక్కళ్ళ లెక్క వేసుకుంటున్నాం కదా, ఆ పద్ధతులు వాళ్ళ దగ్గర నడవు. అది ఓకే. సర్వసమత్వం అతనికి సిద్ధిస్తుంది. ఒకవేళ మరణావసాన దశలో భేదదృష్టి కలిగినా అది దేహపాతం కాగానే భేదం పోయి అతడు నాలో లీనమవుతాడు. ఇక్కడ అసలైనటువంటి రహస్యం ఒకటి చెప్తున్నాడు. భగవద్గీతలో వస్తుంది ఇది మనకి. ఎందుకంటే ఎంతోమంది పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు, సాక్షాత్కారం కలుగుతుంది, ఇందులో అనుమానం లేదు. కానీ అది కలిగిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వెప్పుడు ఆయన దగ్గర అక్కడ ఉండే పరిస్థితి చేస్తే తేడా లేదు, నో ప్రాబ్లం ఏనన్నా. కానీ అది చాలా దుర్లభమైన విషయం. ఎందుకని అంటే మనం యోగం బాగా ఉత్కృష్టంగా చేసాం. ఇప్పుడు మీరు దీక్ష సమయాల్లో ఏమీ ముట్టుకోకుండా 40 రోజులు 50 రోజులు పర్ఫెక్ట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ అదే పర్ఫెక్ట్నెస్ ఉంటుందా? నేను నిందిస్తున్నాను అనుకోకుండా బేటా, ఉదాహరణకు మాత్రం చెప్తున్నాను. సో ఇలాగే ఈ జ్ఞాని విషయంలో కూడా ఏం జరుగుతుందంటే, ఒకసారి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది, సంతోషం, బాగుంది. కానీ మనలో ఉన్న 3 గుణాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇవి ఎప్పుడూ మన శరీరాన్ని పట్టుకునే ఉన్నాయి. అర్థమైందా? వీటి యొక్క ప్రభావానికి ఏదో సమయంలో మనం లోనైపోతాం ప్రభావానికి. ఆ ప్రభావానికి లోనైనప్పుడు ఇక్కడ పరమాత్మ దగ్గర సంబంధం మనకు కొద్దిగా పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే మరణ సమయంలో జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకని? పూర్వజన్మల్లో మనం చేసుకున్న వాసనలు చాలా ఉన్నాయి కదా, ఆ లెక్క మనకు గుర్తులేదు.
ఈ జన్మలో అయితే ప్రయత్నం చేసాం, పరమాత్మను తెలుసుకున్నాం, కానీ నువ్వు మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఉంది. అక్కడ పై లెక్క ప్రకారం నువ్వు అనుకుంటున్నావు పవిత్రుడు, నీకు జన్మ రాదని, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ లెక్క ప్రకారం నువ్వు జన్మకి రావాలి. అప్పుడేం జరుగుతుంది, నీ దృష్టి పరమాత్మ మీద ఉండేది పక్కదాని మీద, దేనికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే నువ్వు మళ్ళీ ఆ జన్మకు వచ్చేస్తావు. కానీ ఆ దేహపాతం అయిపోయిన తర్వాత మళ్ళీ నా జ్ఞానం వాడికి అందుతుంది, వాడు నాలో చేరిపోతాడని ఇక్కడ ఒక అభయం ఇస్తున్నాడు. దీనికి చిన్న ఉదాహరణగా జడభరతుడి కథ ఒకటి చెప్పాల్సి వస్తుంది. జడభరతుడు అనేటువంటి వాడు మామూలుగా పూర్వజన్మలో ఒక మహాయోగి ముని, అడవిలో ఉంటూ కందమూలాలు తింటూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన సరస్సు దగ్గరికి నీళ్లు తీసుకోవడానికి వెళ్తుండగా ఒక కడుపుతో ఉన్నటువంటి జింకని పులి వేటాడటం మొదలెట్టింది. పులి వేటాడటం మొదలుపెట్టేటప్పటికీ ఆ ప్రాణభయానికి ఆ జింక ఈ నీటి దొరువు మించి అవతలకి దూకింది. దుంకేటప్పటికి ఏమైంది, ఒడ్డు మీద ఆ జింక కడుపులో ఉన్న పిల్ల కింద పడింది, తల్లి దూకేసింది. ఈ పసిపి గుడ్డు కింద పడింది. ఈయన చూసేటప్పుడు అయ్యో తల్లి కూడా లేని అనాథ అయిపోయింది, దీన్ని నేను రక్షించాలని చెప్పి తీసుకున్నాడు. సన్యాసి, నీకు ఏ సంబంధం లేదు, కానీ మానవత్వం అక్కడ వచ్చింది. వచ్చి ఆ జింక పిల్లని తీసుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళి దాన్ని పెంచడం మొదలెట్టాడు. అది ఎంతగా ఆయనకి మాన్యం అయిపోయిందంటే ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నా కూడా భుజం మీద మూతి పెట్టడమో, అది చేయడమో, ఇది చేయడం చేస్తూనే ఉంది. ఈయన ఏమాత్రం కోపం లేకుండా దాంతో మామూలుగా తరిస్తున్నాడు. సరే, ఇప్పుడు మహానుభావుడు సమయం అయిపోయింది, తను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, అది తెలిసిపోతుంది. యోగంలో ఉన్నవాడికి ముందు తెలుస్తుందన్న. సడన్గా చచ్చిపోయే పరిస్థితి ఆ సంగతి తెలియని వాళ్ళకి జరుగుతుంది. పరమాత్మతో అనుసంధానం లేని వాళ్ళకి జరుగుతుంది. పరమాత్మతో అనుసంధానం ఉన్నవాడు ఖచ్చితంగా ఒక 3 నెలల ముందు తెలుస్తుంది మన మరణం ఎప్పుడు వస్తుందో. అటువంటి రహస్యం ఈ యోగ విద్యలో ఉంది. ఓకే, రైట్. అయిపోయేటప్పటికి వచ్చింది కనుక ఏం చేశాడు, ఇంటి దగ్గర ఆశ్రమం బయట దర్భలు పరిచి దాని మీద తెల్లని వస్త్రం వేసి మరణాన్ని ఆహ్వానిస్తూ పరమాత్మ ధ్యానంలో కూర్చున్నాడు, చేస్తుంటున్నాడు పడుకుని. ఈలోపు ఈ జింక పిల్ల అలవాటు ప్రకారం వచ్చి ఈయన భుజం మీద పడి ఎక్కి ముద్దులాటం మొదలెట్టింది. ఆ దృష్టి పరమాత్మ మీద పెట్టిన దృష్టి ఒక్కసారిగా మరలి జింక పిల్ల మీదకి వచ్చింది. వచ్చేటప్పటికి అయ్యో నేను చచ్చిపోతే ఇది ఏమవుతుందో అని ఒక భావన వచ్చింది. అంతా ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్. దాంతో ఏమైంది, పరమాత్మ దృష్టి పోయింది. ఈయన మళ్ళీ జింకపిల్లగా పుట్టాడు. అంతే, వాడే జడభరతుడు. అయితే మరి పూర్వం ఉన్నటువంటి జ్ఞానము, పూర్వజన్మ సుకృతం అదంతా ఉంది కదా, అందుకని అది జింకగా ఉన్నప్పుడు కూడా మాట్లాడటం మొదలుపెట్టి మాట్లాడి వేదాలని చదువుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ ఆఖరికి నెక్స్ట్ జన్మలో చనిపోయి అప్పుడు మళ్ళీ ఒక బ్రాహ్మణ కడుపులో పుట్టి అక్కడి నుంచి మోక్షం సాధించాడు ఆయన. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఎంత గొప్పగా పరమాత్మ యొక్క సంస్కారాన్ని పొంది చేస్తూ ఉన్న ఆ చివరి క్షణంలో కనుక మన దృష్టి పరమాత్మ మించి పక్కకు పడితే మనం దానికి వెళ్ళిపోతాం. అది జరిగిందే కూడా భయం లేదని చెప్తున్నాడు చూడండి. ఎందుకని, నువ్వు చేసిన యోగం ఎక్కడికి పోదు నాన్న, అది గుర్తుపెట్టుకో. ప్రారంధ కర్మ ఉంది, నువ్వు జన్మగా వెళ్ళాలి, ఇంకోసారి శరీరం ధరించాలి నువ్వు. అందుకని పక్కకు వస్తావు, వెళ్ళి జన్మ తీసుకుంటావు. అలా జన్మ తీసేసుకున్న తర్వాత ఒక జన్మకో 2 జన్మలకో ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకని, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే క్లీన్ స్లేట్ ఉండాలి, అంటే పలక చాలా శుభ్రంగా ఉండాలి. పాపం ఉండకూడదు, నీతో పుణ్యం ఉండకూడదు. అవి రెండూ లేకుండా నువ్వు ఉండగలిగితేనే పరమాత్మని చేరే అవకాశం. అందుకని నేను పుణ్యం చేస్తున్నాను కదా, బాగా పుణ్యం చేస్తున్నాను అనుకుంటున్నారేమో. పుణ్యం చేస్తే మ్యాక్సిమం మీకు స్వర్గ సుఖాలు వస్తాయి తప్ప మోక్షం మాత్రం రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రెండూ లేని స్థితి రావాలి. అకౌంట్ క్లీన్గా ఉండాలి బేటా. 1 టైం సెటిల్మెంట్ క్లోజ్. ఏది ఉన్నా పుణ్యం ఉన్నా నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ జన్మకి రావాలి. పాపం చేసుకుంటే నువ్వు చేసిన పాపం యొక్క పరిణితిని బట్టి నువ్వు
నరకలోకంలో మామూలుగా మానవలోకంలో మళ్ళీ వస్తావా, లేక కింద నరకలోకాల్లో, అధోలోకాల్లో, పాతాళ లోకాల్లో క్రిమికీటకాదులు, పాములు, జంతువులు ఇదేని కింద జన్మకి వెళ్ళిపోతాయి. అందుకని నీకు ఇప్పుడు విచక్షణా జ్ఞానం ఇవ్వబడినటువంటి మానవ జన్మకు వచ్చావు గనక ఇప్పుడు తెలిసి తప్పు చెయ్యకు, ఇది చెప్పేది. వాళ్ళందరూ మరుగుతూనే ఉన్నారు, మనం చేసేవాళ్ళు మనం చేస్తున్నాం. ఎవరు పట్టించుకుంటున్నారండి? ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ప్రమాదం ఏమిటి అంటే ఇది చేయకపోతే తర్వాత మనకేమవుతుందో మనకు తెలియదు. అంటే మనందరికీ నమ్మకం ఏంటంటే సత్యాకి ఏమవుతుందో మనం చూడొచ్చామా అనే దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది తప్పు. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావా నాన్న, ఈ ప్రపంచానికి మనం ఈ జన్మకి 84 లక్షల జన్మలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం మానవ జన్మకి. దీని తర్వాత జన్మ లేదు. జన్మ లేనప్పుడు నీవు 3 రకాలు పాపాలు చేసుకుని కిందకి వెళ్ళిపోతావా, కొద్దిగా మంచి కొద్దిగా చెడు చేసి మానవ జన్మకుంటావా, మంచి పనులే చేసి స్వర్గానికి ఎడతావా, దేనిలోకి వెళ్ళినా నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. నీకెక్కడ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. ఒక్క యోగ మార్గం తెలుసుకుని జ్ఞానిగా ఉండి నువ్వు అన్ని విధాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం నీకు మళ్ళీ జన్మకి రావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేహపాతం కాగానే భేదం పోయి అతడు నాలో లీనమవుతాడు. అంటే ఒక్కసారి మనం పరమాత్మలో కలిసిపోతే మనకి జనన మరణాలు మళ్ళీ లేవు, మళ్ళీ మనం జన్మించాం అక్కడే. అలా మానవ జన్మకు వచ్చిన మనందరి నుంచి ఆశిస్తున్నాడు పరమాత్మ. కానీ మనం అది మాత్రం తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. దాని గురించి మనం ప్రయత్నం చేయట్లేదు. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అంతకన్నా లేరు. జరుగుతోంది ఇది. ఏం తండ్రి? ఓకే, రైట్. అప్పుడు నేను అతడు ఒకటే అవుతాము. ఎందుకంటే ఎప్పుడు నువ్వు పరమాత్మలో కలిసిపోయినప్పుడు ఏమైపోతావు నాన్న? పరమాత్మ అయిపోతావు అంతే. సో అది తర్వాత. ఇప్పటి వరకు మనకి జ్ఞాని గురించి చెప్పాడు కదా ఉద్ధవా. ఇంతవరకు జ్ఞాని గురించి చెప్పాను. ఇక వైరాగ్యవంతుని గురించి చెప్తాను, విను. అంటే వైరాగ్యం అంటే విరక్తి. ఏ వస్తువు పట్ల, ఏ మనిషి పట్ల, ఏ ప్రాణి పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానము అవి లేనివాడు వైరాగ్యం. ఇది ఎప్పుడు వస్తుంది? ముందుగా మన ఇంద్రియాలు అంటే మన కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇవి బయట ప్రపంచంలో వస్తువులను చూసిన తర్వాత విషయ వస్తువులు అంటాం వాటిని. ఆ విషయ వస్తువులను చూశాక మనకు ఒక ఆసక్తి కలుగుతుంది, అది పొందాలని ఒక కోరిక జనిస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడం మొదలెడతాం. అది ఒక్కొక్కప్పుడు జరగచ్చు, ఒక్కొక్కప్పుడు జరగకపోవచ్చు. జరిగినప్పుడేమో నీ ప్రజ్ఞ వలన, నీ గొప్పతనం వలన జరిగిందని అనుకుంటావు నువ్వు. మామూలుగా ఎవరైనా సరే, ఏనన్నా నేను కనుక చేసినా, నేను వస్తేనే అయిందని. ఓకే, ఒక్కొక్కప్పుడు జరగదు. ఎందుకని దానికి మన యోగ్యత లేదు. వెంటనే మనం ఏం చేస్తామంటే పరమాత్మ నాకు అనుగ్రహించలేదని సరిపెట్టుకోము. పక్కనే ఉన్నో బలిపశువుని చేస్తాం. ఆడు మన చెడగొట్టబట్టి నాకు ఇది రాలేదని. అవునా కదా? సో ఆ విధంగా వాడి మీద మనం ద్వేషం పెంచుకుంటాం. అది కామము, ఇది క్రోధము. ఈ రెండు మన పట్టి పీడించే పెద్ద జాడ్యాలు, పెద్ద జబ్బు, టైఫాయిడ్ ఫీవర్ లాగా. అర్థమైందన్నా? సో ఇవి ఉన్నంతకాలం మనం దీంట్లో లంపటల నుంచి బయటికి రాలేము. సో ఇప్పుడు ఏమిటి చెప్తున్నాడు? వైరాగ్యవంతుడు అంటే వాడు అన్ని పట్ల వైరాగ్యంగా ఉండి ఏది నాకు కావాలని కోరుకోడు వాడు. కాబట్టి నాకు ప్రేమ, కోపం ఎక్కడున్నాయి? అవ్వకపోయినా సంతోషం, అయినా సంతోషం, అన్నీ పరమాత్మతోనే అవుతున్నాయి, నాదేం లేదు, నేను నిమిత్త మాత్రుని అనేటువంటి జ్ఞానంలో ఉన్నప్పుడు మనకి ఈ లక్షణాలు వచ్చే అవకాశం లేదు కదా నాన్న. సో ఈ విధంగా జరిగినప్పుడు మనము పాపపుణ్యముల చక్రం అనే దాంట్లోంచి దూరంగా ఉంటున్నాం. ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు దీక్ష చేస్తున్నారు మీరు, అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నారు, కానీ మీ దృష్టి అక్కడ హనుమంతుడి మీద ఉంది కదా. ఉండాలి న్యాయంగా. సో అప్పుడు ఏమవుతుంది? మామూలుగా అన్నం తింటున్నావు, పడుకుంటున్నావు, అవన్నీ చేస్తున్నావు, శరీర ధర్మాలన్నీ నడుస్తూనే ఉన్నాయి, కానీ నీ మనసు ఎక్కడ లగ్నమైంది? అక్కడుంది. కావాల్సింది ఏమిటి? పరమాత్మను పొందాలంటే ఎవడు తన మనసును తీసుకెళ్ళి పరమాత్మ యందు ఏ రూపమన్నా సరే, అది ఆంజనేయుడు కావచ్చు, వీరభద్రుడు కావచ్చు, సాయిబాబా కావచ్చు, లేకపోతే శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరన్నా కానీ ఒక
దేవస్వరూపాన్ని దైవ స్వరూపం మీద నువ్వు లగ్నం చేసినప్పుడు ఆ స్వరూపంలో మనం లీనమైపోవాలి. శారీరక ధర్మాలు నడుస్తూనే ఉంటాయి నాన్న. జ్ఞానికి మనకి ఇద్దరికి కూడా నడుస్తూ ఉంటాయి. జ్ఞాని కూడా ఇవి చేస్తుంటాడు. అందుకని మనకేమిటంటే ఆడు జ్ఞాని అని అందరూ అంటున్నారే, ఇదేంది వీడు మనలాగే తింటున్నాడు పడుకుంటున్నాడు కదా, ఆడు జ్ఞానట్టు అవుతాడు. జ్ఞానంటే ఇవన్నీ ఉండవని మన ఉద్దేశం. తప్పు. శరీరం ఉన్నంత వరకు శారీరక ధర్మాలు అన్నీ ఉంటాయి. అయినా సో ఈ విధమైనటువంటి జ్ఞానంతో ఉండాలి. కాబట్టి వైరాగ్యవంతుడు అంటే వేటి పట్ల ప్రలోభం లేనివాడు. ఓకే, రైట్. వాని గురించి చెప్తాను విను. జితేంద్రియుడు సంసార విషయ భోగాల వలన దుఃఖమే అని నిశ్చయించుకున్నప్పుడు విరక్తి పొందుతాడు. ఎప్పుడు వస్తుంది వైరాగ్యం? విరక్తి ఎప్పుడు వస్తుంది అంటే సంసార విషయ భోగాల వలన దుఃఖం తప్ప ఇంకోటి లేదు అని ఎవడైతే నిశ్చయించుకుంటున్నాడో వాడికి విరక్తి వైరాగ్యం వస్తుందని చెప్తున్నాడు. ఈ జితేంద్రుడు అనే పేరు చెప్తున్నా, ఆంజనేయ స్వామికి ఉన్న పేరులో ఈ జితేంద్రుడు కూడా ఒక పేరు. ఎందుకంటే ఎవరైతే తన ఇంద్రియాలని జయించాడో, జీతన అంటే గెలవటం కదనా. సో జితేంద్రియుడు అంటే ఇంద్రియాలని జయించినవాడు. అది కాకుండా అణిమాది సిద్ధులని సాధించిన మహానుభావుడైన బ్రహ్మచారిగా ఉండి. సో మనం ఇప్పుడు ఆయన ఆదర్శంగా పెట్టుకుంటున్నామంటే అర్థం ఆ విధమైన మనం వెళ్ళాలనేది. సో వైరాగ్యం రావాలి. ఇప్పుడు మనకి వైరాగ్యం వస్తే ఏమవుతుంది? నాకు ఇవాళ ఎవరు భిక్ష పెట్టలేదే అని బాధపడే పరిస్థితి రాకూడదు. కింద పడుకుంటున్నాను, కాస్త ఎవడన్నా నాకు ఏసీ వేస్తే బాగుంటుందని అనడానికి అవకాశం. ఎందుకని బేట, మనం కావాలని ఆ దీక్షలోకి వచ్చాం. ఇప్పుడు దానిలో ఉన్న కష్ట సుఖాలు మనం భరించాలి. అప్పుడు కానీ మన శరీరం మనం చెప్పినట్టు వినదు. లేదంటే అది వెళ్ళి రోజు ఉన్న కంఫర్ట్లో అక్కడ పడుకోమంటుంది మామూలుగా. దాన్ని తోసి రాదని అనగా పక్కకు తోసేసి మనం కష్టం కావాలని తెచ్చుకుని దీనిలో వైరాగ్యం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవునా కాదా? అంటే ఎనలైజ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే మీ దృష్టి కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళిపోవాలి బేట. ఏదో వేసుకున్నామని కాదు, దీనిలో అంతరార్థం తెలుసుకోండి, దానిలో ఒక భాగం అయిపోండి. ఆ విధంగా పరమాత్మకి దగ్గర అయిపోండి. బతికినన్న 4 రోజులు పరమాత్మకి దగ్గరగా ఉందాం, మనం మంచి పనులు చేద్దాం. ఏనా అది. సో ఇక్కడ జితేంద్రియుడు సంసార విషయభోగాల వల్ల దుఃఖమే అని నిశ్చయించుకున్నప్పుడు ఇది ఖాయంగా ఇవన్నీ కనబడేవి. ఈ భార్య, పిల్లలు, తర్వాత ఆస్తులు, పాస్తులు ఇవన్నీ కూడా దుఃఖమయ్యేవి కదా నాన్న. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ? వివాహం చేసుకున్నాక భార్య సంతోషపడుతుందని ఆవిడకి పై మీద సొమ్ములు చేయిస్తున్నావు కదా. అలాగే పిల్లవాడు బాగా ఉండాలని చెప్పి 1000 రూపాయల డ్రెస్సు, 5000 రూపాయల డ్రెస్సు వేస్తున్నావు. ఏం మామూలుగా కాటన్ నిక్కర్ వేస్తే పనికిరాదా పిల్లాడికి? ఆలోచించండి, మీరే ఆలోచించండి. అంటే ఇతరుల యొక్క సంతోషం కోసం మనం అటువంటి పనులు చేస్తున్నాం. మరి మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళు ఖుషిగా ఉంటే మనం ఖుషిగా ఉన్నాం. అందుకని మన సంతోషం కోసం వాళ్ళని ఖుషి పెడతానని ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? సరే, నువ్వు పెట్టావు, బాగానే ఉంది. 6 నెలలు కష్టపడి ఆవిడకో బంగారు గొలుసో లేకపోతే చెవురింగో ఏదో చేసి పెట్టావు, అయిపోయింది. ఆవిడ దాని పట్ల ఆవిడ ఎంతకాలం సంతోషంగా ఉంటుంది ఆలోచించు. నీకు 6 నెలలు పట్టింది అది చేయించడానికి, ఆవిడ 6 నెలలు సంతోషంగా ఉంటుందా? ఉండదు. 3 రోజులు అయ్యాక అది మామూలే. అంటే ఊరికి ఉదాహరణ కోసం చెప్తున్నా, ఎవరిని నిందించగా. సో నీకు ఈ మనకు మామూలు ప్రపంచంలో కూడా మన జీవితంలో జరిగేది ఇదే. ఒక వస్తువు కావాలని మనం కోరుకుంటాం, అది దొరికిన తర్వాత అది మొదటి రోజు దాని యందు ఉన్నటువంటి ఆసక్తి, సంతోషము, ఉత్సాహం అవి 3వ రోజు నుంచి ఉండవు. నిజమా కాదా? కాబట్టి ఎల్లప్పుడూ మన మనసు మార్పు కోరుకుంటూ ఉంటుంది. వైరాగ్యవంతుడు అన్నవాడు ఎవడవుతున్నాడు, జితేంద్రుడు అన్నవాడు, వాడికి ఇటువంటివి లేనే లేవు. ఏందిరా లేనిపోని పీకులాట, ఈ సంసారం నాకు వద్దు అనేటువంటి వైరాగ్యం. సో ఎందుకంటే తెలివిగలవాడు ఎప్పుడు కూడా పక్కవాడి అనుభవాన్ని బట్టి నేర్చుకుంటాడట. తెలివి తక్కువ వాడు
వాడికి సొంతంగా అయినప్పుడు నేర్చుకుంటాడు. 3 రకాల తెలివి. మూర్ఖుడు ఉంటాడు, వాడికి అయినా కూడా జ్ఞానం రాదు. మొదటి తెలివిగలవాడు నువ్వు పక్కన సంసారం చేసుకుంటూ రోజు పెళ్ళంతో కొట్లాట అవటం అట్లాంటివేవో కానీ చూచాడు ఆయన, ఈ గురువుగారు. ఈ గురువుగారు ఎందుకు వచ్చినరా మన ఈ లంపట్లో పోవద్దని బుద్ధి తెచ్చుకుని దూరంగా ఉండిపోయాడు. సరే మీ విషయంగా అయిందనుకుందాం, మీరు స్వాములుగా మాట్లాడుకోకండి, మామూలుగా మాట్లాడుకుందాం. సో మీకు అయిందనుకోండి, 1-2 సార్లు ఈ అనుభవం అయిన తర్వాత ఓహో పెళ్లి చేసుకుంటే ఈ తిప్పలు ఉంటాయన్నమాట అనుకుని కొద్దిగా జాగ్రత్తగా పట్టడం నేర్చుకున్నాం. మన పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు రామచంద్రం అని, వాడిని మన ఇద్దరినీ చూశాడు, అయినా వాడికి మాత్రం సిగ్గురాదు. 24 గంటల పెళ్ళామే, ఇదే తోవ. అంటే ఊరికి ఉదాహరణ చెప్తున్నా, ఇది లేరా ఈ ప్రపంచంలో, ఊరికే పేర్లు మీరు ఎదుర్కొన్నా ఉన్నారు కనుక నేను మాట్లాడుతున్నా. సో మూర్ఖులు దాని మనకే వెళ్ళిపోతారు. వాడిని ఇప్పుడు వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైన విషయం నాన్న, అవదు. కొంత నీ పూర్వజన్మ సుకృతం అవన్నీ ఉంటేనే ఇటువంటి విషయాల పట్ల అనాసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దానికి మీరు చేస్తున్నటువంటిది చక్కని ప్రాతిపదిక నేను చెప్తున్నా. కొన్నాళ్ళు వైరాగ్యంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, నెమ్మదిగా గ్రాడ్యువల్గా అది నీలో పెరిగితే ఆ న్యాచురల్గా మీకు కొంత వైరాగ్యం ప్రపంచ విషయాల పట్ల రావాలి. అప్పుడు ప్రపంచం కోసం ఉరుకులాట, పొట్ట తిప్పలు, ఈ మాటలు మా ఆశ్రమంలో రోజూ చెప్తూ ఉంటారు నాకు, అర్థమైందా? సో ఇవి తగ్గుతాయి కొంత, అర్థమైందా? లాభం అది. సో వెళ్దాం. తర్వాత దుఃఖాన్ని నిశ్చయించుకున్నప్పుడు విరక్తి పొందుతాడు. విరక్తి కలిగితే కానీ నీకు ప్రపంచం నుంచి దూరం అవ్వను. విరక్తి రానంత వరకు ప్రపంచ విషయాలన్నిటి పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మనం ఎప్పటికీ పుట్టి చచ్చేటువంటి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాము, అంతే. మనకి ఇక విసుగు విరామం లేదు, తిరుగుతూ ఉన్నాం. లేదు నాకు విసుగు వచ్చింది, వద్దు ఈ దరిద్రం అంతా, నేను పరమాత్మ దగ్గరికి పోతా, నాకు వద్దు ఈ పుట్టుచావులు వద్దు అనుకున్నాను, అప్పుడు విరక్తి పోతుంది. మార్గం అది అయిన తర్వాత. కానీ వాడు ఆ జితేంద్రుడు నన్ను పొందే మార్గం ఎరగడు. ఇందాక మనం మాట్లాడుకున్నవాడు జ్ఞాని, వాడంటే అన్ని రకాలటువంటి శ్రమలు ఓర్చి జ్ఞానాన్ని సంపాదించి తన లోపల పరమాత్మ ఉన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. ఏనన్నా వీడికి విరక్తి కలిగింది, కానీ ఎట్లా మన పరమాత్మను పొందాలనేటువంటి మార్గం తెలియలేదు. ఎక్కువ మంది వాళ్ళే కదా ఉండేది. అటువంటి జ్ఞాన మార్గంలోకి వచ్చేవాళ్ళు చాలా అతి తక్కువ మంది ఉంటారు. అంటే ఇందాక చెప్పిన జడభరతుడి కథలో లాగా పూర్వజన్మలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి యోగాభ్యాసం చేసి కేవలం ఈ జన్మలో ఒక జన్మ అయిన తర్వాత ఈ జన్మ అయిపోగానే పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి వీలుగా వాడు రావడమే వైరాగ్యంతో వస్తాడు. వాడే సన్యాసి అయిపోతాడు, పుట్టు సన్యాసి అయిపోతాడు. వివేకానందుడు, ఏనన్నా సాయిబాబా, రమణ భగవాన్, ఇట్లాంటి వాళ్ళందరూ అంటే వాళ్ళు ఎంత గొప్ప ఇది చేసి ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. మామూలుగా 15 ఏళ్ళు దాటిన కుర్రవాడికి ఆడపిల్ల వైపు ఆకర్షితం లేకుండా ఉంటున్నారా? మరి వాళ్ళకి ఎందుకు కలగలా? అంటే వాడు ఉత్తమ స్థాయికి చెందినటువంటి వాడు. ఏం బేట, మామూలు వాళ్ళందరికీ రాదు. కాబట్టి వీడేం చెయ్యాలి? వైరాగ్యం వచ్చింది, ఇవన్నీ మనం చేయడం అవసరం లేదని, కానీ నేనేం చేయాలి? ఎట్లా పరమాత్మను చేరాలంటే ఏం చేయాలి? దానికి ఇప్పుడు చెప్తున్నాడు. కానీ నన్ను పొందే మార్గం ఎరగడు. అంటే భగవంతుడు కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు ఇది. నన్ను అంటే భగవంతుడిని పొందే మార్గం ఎరగడు. ఆ స్థితిలో అతడు సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది. ఇక్కడ ఆశ్రమాలలో ఉండేటువంటి గురువుల యొక్క ప్రాముఖ్యత ఇది. అందరూ పుట్టిన వాళ్ళందరికీ జ్ఞానం ఉండే అవకాశం లేదు. ప్రయత్నపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి. కొంతపాటి వైరాగ్యం మన దగ్గర ఉంది, వద్దు ఇవన్నీ మనకి తప్పుడు పనులు చేయొద్దు, ఏదైనా మంచి మార్గం ఎన్నుకుందాం అని చెప్పి ఆశ్రమానికి వచ్చి గురువు దగ్గరికి రావడం, ఇటువంటి వాడికి గురువు యొక్క సహాయం కావాలి. ఏనన్నా ఇప్పుడు మనకి జబ్బు చేసింది బిడ్డ, జబ్బు చేసినప్పుడు ఏం చేస్తాం? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. అంటే వాడు మన జబ్బుని నయం చేయగలిగిన వైద్య విజ్ఞానం ఆయన దగ్గర ఉంది, అందుకని అక్కడికి వెళ్తున్నాం. అట్లాగే మన మానసికమైన జబ్బు, ప్రపంచ విషయాల్లో మనం
కొట్టుకుమిట్టాడుతున్నామే, దీన్ని నయం చేయగల వైద్యం గురువు దగ్గర ఉంది. అందుకని నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. సరే, గురువుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడిని ఏడిపించడం చేయకూడదు, కానీ ఇక్కడ జరుగుతుంది అదే. ఓకే, రైట్. ఆ స్థితిలో అతడు సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది. ఆ యోగి గురువు ఎడల, అంటే ఆ యోగ మార్గంలోకి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విరాగి, విరక్తి కలిగిన వాడు గురువు ఎడల దృఢమైన భక్తి కలిగి ఉండాలి. భాస్కరా, దృఢమైన భక్తి కలిగి ఉండాలట. అంటే మామూలుగా ఇట్లా గాలికి ఇట్లా ఊగిపోయేటట్టుగా ఉండే భక్తి పనికిరాదు. అర్థమైందా? దృఢమైన భక్తి కావాలి. తర్వాత గురుబోధలో అధిక శ్రద్ధ వహించాలి. ఎరా కనకయ్య, నిన్నేం చెప్పుకున్నావురా, అంతఃకరణం ఏమిటి అని అడగంగానే అలా ఆకాశంలోకి కాదు, అది కాదు నేను చెప్పేది. నిన్ను పేరు చెప్పాను అనుకోకు బేట. ఎందుకంటే అత్యంత శ్రద్ధగా విన్నప్పుడు నీకు ఖచ్చితంగా నిలబడిపోవాలి ఆ విషయం. నీకు గుర్తుండట్లేదంటే అర్థం ఏంటన్నమాట, దానికి పెట్టవలసినంత శ్రద్ధ మనం దాని మీద పెట్టట్లేదు. మామూలుగా ఇది వింటూ కూడా ఇంటి దగ్గర బాయి బర్రె ఆలోచిస్తున్నా ఉండాలి. లేదా అంతకన్నా ఎక్కువ ముఖ్యమైన ఇంపార్టెంట్, ఎవడికో డబ్బులు రాడు దగ్గర నుంచి రాలేదు, ఇస్తాడో ఎవడో, ఆ మనసులోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా రకరకాల సమస్యలు ప్రతి మనిషికి. సో ఇది కాదు, అధిక శ్రద్ధ పెట్టాలన్నారు. తర్వాత ఆ గురువులో దోషం ఏమాత్రం వెతకరాదు. అర్థమైందా? గురువులో దోషం వెతకూడదు. ఎందుకని వెతకూడదని చెప్పాడు? గురువు నిన్ను ఒక విధంగా నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఏదైనా కఠినంగా నీకు చెప్పినప్పుడు వాడిని ఎదురు తిరిగి ఏం చెప్తున్నావు, నీకేం తెలుసు అని అన్నావు అనుకో, నీకు గురువు యొక్క తత్వం నీకు అర్థం కాలేదు. గురువు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే, గురువు ఆలోచించేది ఏంటంటే వీడిని సరైన దోవలోకి తీసుకెడదామనే ప్రయత్నంలో ఉంటాడు. సో మన శరీరానికి అంటుకున్న మైళ్ళు చాలా రకరకాలు ఉంటాయి. మైలలు మణుగులు వదలవి అవి నీవు వదిలించక అని అన్నమాచార్యుడు పాడతాడు. మణుగులు ఉన్నాయి మన దగ్గర, మయలు మకిలి మలినం. సో దాన్ని వదిలించాలంటే గురువు నెమ్మదిగా తీసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నీకు అహంకారం అడ్డం వచ్చి కోపం వస్తూ ఉంటుంది. నువ్వు నన్ను అంటావా? అదేందమ్మా, వాడు చెప్పేదానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో వీడికి అర్థం కాదు. వాడు విప్పి చెప్పలేడు. ఒరే నాన్న, నీకు ఇలాంటి పాపిష్టి బుద్ధి ఉందిరా, నీకు అబద్ధాలు ఆడే దొంగ బుద్ధి ఉందిరా, ఆ దొంగతనం చేసే బుద్ధి ఉందిరా, ఇవి పోవాలంటే నేను సరి చేయాలరా అని వీడికి చెప్పాడు అనుకో, నన్ను దొంగ అంటావా అంటావు వెంటనే కదా. అది సో అందులో ఆయనలో దోషం వెతకరాదు. తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు గురువును నన్నుగా తలంచి, అంటే కృష్ణుడు భగవంతుడుగా తలంచి వారిని సేవిస్తూ ఉండాలి. అంటే అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ మనం విగ్రహం పెట్టుకున్నాం. సో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నాం. ఆంజనేయ స్వామి మనం ఇప్పుడు చూడలేదు కదా. అవి వస్తేనేమో రోజు మన ఇంట్లో అన్నీ పిక్కిలిపోవడం జరుగుతుంది. కానీ అక్కడ కూర్చున్నాడు, ఆయనతో మనకు ప్రమాదం లేదు, అందుకని వంగి దండాలు పెడుతూ ఉంటాం. సరే, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరే పరమాత్మని ఆ స్వరూపంలో చూస్తున్నాం మనం కదా నాన్న. పరమాత్మకి ఏ నామరూప క్రియలు లేవురా తండ్రి. ఆయనకి ఏ పేరు లేదు, ఏ రూపం లేదు, ఏ నామం లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ మనం ఏ విధంగా ఈ ప్రపంచంలో ఒక పేరు పెట్టుకుని మనం పుట్టామో అట్లాగే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఉద్ధరణ కోసం, అంటే మన ఉద్ధరించడం కోసం వాళ్ళు ఒక స్వరూపం, ఒక అవతారంగా ఎత్తుతున్నారు. వాళ్ళని మనం కొలుస్తున్నాం. ఎందుకని? మనం మామూలుగా మానవ స్థాయిలో చెయ్యలేనటువంటి మహత్కార్యాలు వాళ్ళు చేశారు. ఏనండి, అందుకు కదా మనకన్నా గొప్పవాడని దండ పెడుతున్నాం. సముద్రాన్ని లంఘించాడు ఆయన, శతయోజనముల సముద్రాన్ని. అందువలన నిన్న ఏదో దీంట్లో వచ్చింది, ఓ తండ్రి, అంటే మధ్యలో మాకు పిడకల వేట చెయ్యాలి, చేస్తే కానీ విషయం బాగపోదు. ఓ తండ్రి గారు ఒరిస్సా దగ్గర పూరిలో సముద్ర బోర్డుకు కొడుకుని తీసుకెళ్ళి వాడిని స్నానం చేయిస్తున్నాడు సముద్ర బోర్డును. ఉండి హుషారు వచ్చి ఏం చేశాడు, బర్రను పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకాడు ముందుకి. మరి వెనక్కి రాల, అయిపోయింది. పిల్లాడు బయటే ఉన్నాడు, తండ్రి మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. అత్యుత్సాహం వచ్చింది ఆయనకి. పిల్లాడికి ఏదో లేకపోతే పక్కన పెళ్ళడానికి చూపిద్దాం అనుకున్నాడు నా వీరత్వం ఏమిటని అనుకుని వెళ్ళి బర్రను ఎగిరి దరిగెత్తి దూకాడు.
అంతే, మళ్ళీ వెనక్కి రాల. తర్వాత నలుగురు లైఫ్ బోట్లు వేసుకుని వీళ్ళు ఎతికారు. సముద్రంలో పట్టుకోవడం తేలికైన విషయం కాదు. అది లాగు గుంజుడు, ఒక గుంజు గుంజిందంటే నువ్వు పర్లాంగ దూరం వెళ్ళిపోతావు, అంత ఫోర్స్ ఉంటుంది. అందుకని సముద్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రథమ జాగ్రత్త ఏమిటంటే, అల వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి అలలు వస్తుంటాయి. ఆ అల వచ్చినప్పుడు ముక్కు మూసేసుకుని తల కింద కొంచెం నిన్నేం చేయదు, నేను ఎత్తి మించి అలా వెళ్ళిపోతుంది. అర్థమైందన్నా? ఎదురొద్ది ఇట్లా నుంచున్నావు అనుకో, ఒక్క కొట్టు కొడితే వెనక్కి వెళ్ళి పడతావు ఒడ్డుకి. అక్కడి నుంచి ఆ నీళ్లు మళ్ళీ గుంజుకుని లోపల తీసుకెళ్ళిపోతావు. నువ్వు నుంచోలేదు కనుక నువ్వు నిలదొక్కోలేవు, అవుట్. సముద్ర స్నానానికి వెళ్ళాల్సిన పాటించాల్సిన జాగ్రత్తలు అర్థమైందన్న. సో ఈ విధంగా అయిపోవచ్చిందంటే చెప్తా, ఆపేస్తాను. సో బ్రహ్మజ్ఞానం కలిగే వరకు గురువుని దేవుడుగా అనుకుని సేవిస్తూ ఉండాలని చెప్పాడు. ఓకే, ఇంతవరకు ఆపేద్దాం. రైట్. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.